హలో గైస్, నా పేరు మైదల వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టే టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. చపాక్, ఫోర్ట్రెస్ చపాక్, ఎందుకు అవన్నీ చెప్పు. లాస్ట్ టైము బేసిక్గా ఇవేమీ పెట్టలేదు, అప్పుడే బాగుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైము ఆ తమిళనాడు సీఎం స్టాలిన్ వచ్చిన మ్యాచ్ కూడా ఒకటి ఓడిపోవడం జరిగింది ఆ తమిళనాడు స్టేడియంలో ఆడుతున్నప్పుడు. బట్ ఆఫ్ కోర్స్ అల్టిమేట్గా ట్రోఫీ గెలిచారు కానీ సిఎస్కే లాస్ట్ టైం అలా కూడా ఓడిపోయారు కదా. సో మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పు ఆ ఫోర్ట్రెస్ చపాకు ఇవన్నీ కూడా స్టార్టింగ్లోనే చూపించడం అవన్నీ కూడా ఏదో నాకు అప్పుడే అనిపించింది, ఇది చూపిస్తున్నారంటే ఏదో కొంచెం తేడా ఇరుక్కు అని. ఇంకా అదే జరిగింది. ఇంకా అది పంజాబ్తో ఇప్పుడు యూనో చెన్నై పిచ్ మీదే ఇప్పుడు ఓడిపోవడం జరిగిందంటే నెక్స్ట్ మ్యాచ్లో పరిస్థితి ఏంటి? సిఎస్కే ఇప్పుడు ఓడిపోయింది, దారుణంగా ఓడిపోయిందనే చెప్పాలి. 17.5 ఓవర్స్లో కొట్టేశారు వాళ్ళు. సో నెక్స్ట్ పంజాబ్లో మ్యాచ్ అవుతుంది, అప్పుడు మ్యాచ్ పరిస్థితి ఏంటి? అది కూడా ఇంక ఓడిపోయినట్టేగా. ఇంకా అది పోయిందంటే ఇంకా సిఎస్కే కూడా ఇంకా ఆల్మోస్ట్ ఈ సీజన్ ఇంటికే పోయినట్టే. అసలు ఏందో ఆ బ్యాటింగ్ ఆర్డర్ ఏందో నాకు అర్థం కాలే, ఆ ప్రయోగాలు ఏందో నాకు అర్థం కాలే. అన్నిటికంటే మోస్ట్ వరస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? మధ్యలో 9 ఓవర్లు, ఒక్కటి కాదు రెండు కాదు 9 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ లేకుండా మ్యాచ్ను ముందుకు తీసుకెళ్ళడం. ఈ క్రెడిట్స్ రుతురాజ్ గైక్వాడ్కి సమీర్ రిజ్వీకి ఇవ్వాలి. అసలు ఏందది? 54 బాల్లో 55 బాల్లో 9 ఓవర్లు అయితే పక్క, 54 బాల్లో అయితే పక్క. ఆ తర్వాత వచ్చింది ఓ బౌండరీ, సమీర్ రిజ్వీ కొట్టాడు రబాడా దాంట్లో, అంతే. ఏందా అది? అక్కడే పోయింది మ్యాచ్. మనం బేసిక్గా ఇది స్లో పిచ్ అనుకున్నారు ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత. ఎవరు చెప్పింది స్లో పిచ్ అని? బ్యాట్స్మెన్ స్లో కడితే స్లో పిచ్ అయిపోద్ది, ఇది కాదు కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను 7 ఓవర్ల దగ్గర వీళ్ళకి స్ట్రాటజిక్ టైం అవుట్ ఇచ్చారు. అప్పుడు 7 ఓవర్లకు బేసిక్గా సిఎస్కే స్కోర్ బాగానే ఉంది, 60 రన్లు కొట్టారు అప్పటికి. సో ఆ టైంకి స్ట్రాటజిక్ టైం అవుట్ ఇచ్చినప్పుడు ఫీల్డర్లు అందరూ కూడా చేతులకు చెమటలు పడుతుంటే వాటిని ఏమైనా వాటర్ స్వెట్ వచ్చేస్తుంటే తుడుచుకుంటున్నారు అనమాట. నాకు అప్పుడే అర్థమైపోయింది, ఓకే డ్యూ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది సెకండ్ ఇన్నింగ్స్కి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది డ్యూ ఫ్యాక్టర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా బ్యాట్స్మెన్స్ ఆడలేకపోతున్నారు. తర్వాత వాళ్ళు బ్యాటింగ్ చూసిన తర్వాత నాకు అదే అర్థమైంది. నాకు ఇంకా అంతే. అంటే ఇనీషియల్గా డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండకపోయినా కూడా అసలు వాళ్ళు ఆడినట్టుగా, అంటే 9 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా లేకుండా ఆడిన విధానం ఏదైతే ఉందో అలా ఆడడానికి తగ్గట్టుగా అయితే మాత్రం కండిషన్స్ కావు. అంటే ఆ టైప్ ఆఫ్ కండిషన్స్ అయితే లేవు. వాళ్ళే చాలా దారుణంగా ఆడారు. సో డెఫినెట్గా బ్యాటింగ్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఆ రుతురాజ్ గైక్వాడ్ 41 బాల్స్ టైంలో 44 రన్స్ ఉన్నాయి మనోడికి. ఆ తర్వాత ఏదో కొంచెం బ్యాటు చెలిపించాడు కొంచెం. సో లాస్ట్కి వచ్చరికి ఎన్ని బాల్స్ ఎంత కొట్టాడు? 48 బాల్కి 52 రన్స్ కొట్టాడు 129 స్ట్రైక్ రేట్తో. సో ఆరెంజ్ క్యాప్ అయితే వచ్చింది, ఏటి లాభం అది. సో అది సిచ్యువేషన్. ఏంటంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఓకే 3 వికెట్లు పడిపోయాయి అబ్బా, వెంటనే పడిపోయాయి కాదన్నట్టు. 70కి 3 వికెట్లు పడిపోయాయి. బట్ బేసిక్గా దూబే ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. అంటే ముందు వైడ్, తర్వాత ఫస్ట్ బాల్ ఆడినట్టే కాబట్టి సో దానికి అవుట్ అయిపోయాడు. దానికి ముందు రహానే అవుట్ అయ్యాడు అండ్ నెక్స్ట్ ఓవర్లోనే జడేజా అవుట్ అయిపోయాడు. సో 9.5 ఓవర్ల దగ్గర 70 రన్స్కి 3 వికెట్స్ పడిపోయాయి. ఆ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఆడాలి, నేను కాదను. కానీ ఆడుతూ T20 ఆడుతున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, వన్డే టెస్ట్ ఇవి ఆడుతున్నాం అని కాకుండా T20 ఆడుతున్నాం దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గ ఇంటెంట్ చూపించాలి కదా. ఏ బాల్ని కూడా నేను చూస్తున్నాను కదా, 15వ ఓవర్ తర్వాత కూడా 16వ ఓవర్ వచ్చేసిన టైంకి కూడా బాల్ని గ్యాపుల్లోకి పంపడానికే కొంచెం ట్రై చేస్తున్నారు తప్పిస్తే బాల్ని హిట్ చేయడానికి ట్రై చేయట్లే. 16వ ఓవర్లో కాబోలు కొంచెం బెటర్గా రన్స్ అయితే వచ్చాయి. ఐ థింక్ అదే వీళ్ళ దాంట్లో 17వ ఓవర్, 16 కూడా కాదు 17వ ఓవర్లో రన్స్ వచ్చాయి. ఆ ఓవర్ ఎవరిది? శామ్ కరణ్. ఆ ఓవర్ 20 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఓవర్ 17 రన్స్ వచ్చాయి. మళ్ళీ 20వ ఓవర్ ఒక 13 రన్స్ అయితే వచ్చాయి. సో అది ఆ 3 ఓవర్లు ఏదో కొంచెం బెటర్గా కాపాడి అని చెప్పొచ్చు, అంతే. అంతకుమించి చేయట్లేదు. సో అది సిచ్యువేషన్. అంటే నాకు ఆ ఇంటెంట్ కూడా కనపడలేదు నాకు. ఇంకా రెహానే కొంచెం నయమే. బేసిక్గా నేను పవర్ ప్లేలో సిఎస్కే బ్యాటింగ్ చూసి ఏమనుకున్నానంటే ఓకే వీళ్ళు మంచి స్కోర్తోనే ఫినిష్ చేయడం జరిగింది పవర్ ప్లేని. ఎందుకంటే 6 ఓవర్స్కి వీళ్ళు 55 రన్స్ కొట్టారు. పైగా లాస్ట్ 4 బాల్స్ కూడా రెహానే 4 4లు కొట్టాడు పవర్ ప్లేకి ముందు, అంటే అది పవర్ ప్లే అండే టైంకి. సో ఇంత అద్భుతమైన టైమింగ్తో కొట్టాడు. మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్యాపుల్లోకి క్లాస్ షాట్లు కొట్టాడు. సో ఓకే ఇంకా పవర్ ప్లే తర్వాత కూడా ఇంకా రన్స్ అయితే ఆగవు, అట్ట రన్ రేట్ అలా మెయింటైన్ అవుతుంటుంది, అద్భుతంగా ఉంటుంది, అది ఇది అనుకోవడం జరిగింది. రెహానే అవుట్. దూబే ఓకే, దూబేకి ఇచ్చిన టాస్కే అది. సో వచ్చాడు, ట్రై చేశాడు, అన్ఫార్చునేట్లీ అది మిస్ఫైర్ అయిపోయింది.
అయిపోవడం జరిగింది. కానీ వరస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు బేసిక్‌గా సెలెక్ట్ కాకముందు అందరూ బానే ఉన్నారు. సెలెక్ట్ అయిన తర్వాత దూబే ఏమో నిన్న మ్యాచ్‌లో చూడండి రోహిత్ శర్మ సరిగ్గా ఆడలే. హార్దిక్ పాండ్యా సరిగ్గా ఆడలే. సూర్యకుమార్ యాదవ్ సరిగ్గా ఆడలే. ఈ మ్యాచ్ దూబే సరిగ్గా ఆడలే. జడేజా సరిగ్గా ఆడలే. నాకు మెయిన్ ఇంకొక వరస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సరే వికెట్లును రహానే ఔట్ అయిపోయిన తర్వాత శివం దూబే వచ్చాడు. ఎందుకంటే బేసిక్‌గా అప్పటికే పవర్ ప్లే అయిపోయి స్పిన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి దూబే వచ్చాడు. సో అందులో పర్ఫెక్ట్ డెసిషన్ అందులో తప్పు లేదది. దూబే ఔట్ అయిపోయాడు. దూబే ఔట్ అయిపోయిన తర్వాత రావాల్సింది ఎవరు? మొయిన్ అలీ కదా రావాలి. జడేజా ఎందుకు వచ్చాడు? దీనికోసం మళ్ళీ మనం ఏదో పెద్ద పెద్ద క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. మనం సంజయ్ మంజ్రేకరో లేదంటే హర్ష భోగ్లేనో అయిపోవాల్సిన పని కూడా లేదు మనకి. మనం అన్ని మ్యాచ్‌లు చూస్తా ఉంటాం కదా! కొన్ని వందల మ్యాచ్‌లు, కొన్ని వేల మ్యాచ్‌లు చూసుంటాం నాకు తెలిసి ఇప్పటికి. నేనెప్పుడే నా సిక్స్త్ క్లాస్ నుంచో ఎప్పటినుంచో చూస్తున్నాను నేను. అప్పటినుంచి చూస్తున్నా కాబట్టి కొన్ని వేల మ్యాచ్‌లు చూసుంటా ఈ పాటికి నేను అన్నీ కలిపి. ఈ ఐపీఎల్ ఇవన్నీ కలిపి. సో వాటిని బట్టి క్లియర్ తెలుస్తుంటది మనకి. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎవరొస్తే పర్ఫెక్ట్ అని. ఎందుకు ఇన్ని ప్రయోగాలు నాకర్థం కాలే. సమీర్ రిజ్వీ వచ్చాడు పోనీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద. వచ్చినోడు కొట్టాలా, హిట్టింగ్ ట్రై చేయాలా. సరే వికెట్లు అప్పటికే పడ్డాయి కాబట్టి మనోడికి కొద్ది ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడమని చెప్పుంటారు. ఆ రోల్ ఇచ్చుంటారు. ఆ తర్వాతైనా ట్రై చేయాలా? ఏదో కొన్ని ట్రై చేసాడు లాస్ట్‌కి. ఓ 4 కొట్టాడు. ఇంకా అది ఔట్ అయిపోయాడు. చెప్పాను కదా! 54 బాల్ల గ్యాప్ తర్వాత ఒక బౌండరీ కొట్టారని. 55 అనుకుంటా ఐ థింక్. బౌండరీ కొట్టిన తర్వాత నెక్స్ట్ బాల్‌కి ఔట్ అయిపోయాడు. ఇంక చాలులే అమ్మో! బౌండరీ కొట్టేసాను నేను. ఇంకెంతకంటే ఎక్కువ కొట్టేస్తే బాగోదు. చాలులే అని చెప్పి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అది. ఏం చెప్తాం ఇంకా. సో నన్నడిగితే శివం దూబే తర్వాత మొయిన్ అలీ రావాలి. మొయిన్ అలీ తర్వాత డారెల్ మిచెల్ రావాలి. మిచెల్ తర్వాత జడేజా ఆర్ ధోని. ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా. ఇంకా అక్కడ ఎవరైనా రావచ్చు. ఇక ధోని కూడా 11 బాల్ 14 రన్స్, ఒక 4, ఒక 6 కొట్టాడు. ఏదో తన మటుకు తను ఒక 6 కొట్టాడు. కాసేపు అట్లా కనిపించి, మెరిపించి వెళ్ళిపోయాడు అంతే. మొయిన్ అలీ కూడా అంతే 9 బాల్ 15, ఒక 4, ఒక 6. ఇక అంతే చెప్తున్నాను కదా! అసలు ఎవరి నుంచి కూడా సపోర్ట్ అనేది లేదు. బేసిక్‌గా బ్యాటింగ్ అనేది చాలా అంటే చాలా ఘోరంగా ఫెయిల్ అయింది. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్ సీఎస్‌కేది. ఇంక అక్కడే పోయింది మ్యాచ్. క్లియర్‌గా అర్థమైపోతుంది. సో వరల్డ్ కప్‌కి సెలెక్ట్ అయిన తర్వాత ప్లేయర్లందరి బ్యాటింగ్ ఫార్మ్ చూస్తుంటే హ్మ్. చాలా గట్టి సూచనలే కనబడుతున్నాయి ఈసారి వరల్డ్ కప్ వేరే టీమ్ కొట్టడానికి. మనం కాదు. అలాగే ఉంది చూస్తుంటే. అంటే లేదంటే మేబీ 'ఢీ' సినిమాలో సునీల్ గారితో డైలాగ్ ఉంటది కదా! అర్థమైందిలే అన్నీ హాల్‌లోనే అంటాం అని చెప్పి. అలాగా ఈళ్ళు కూడా నాకు తెలిసి అన్ని వరల్డ్ కప్‌లోనే అని అనుకుంటున్నారో ఏమో మరి నాకు అర్థం కాలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడేజా ఎందుకు వస్తున్నాడే ఫోర్త్ పొజిషన్‌లో నాకు అర్థం కావట్లా. సరే పోనీ రహానే అంటే స్పిన్‌ను కొట్టలేడు. అండ్ పేస్ బౌలింగే గట్టిగా కొట్టగలడు. అండ్ పవర్ ప్లేలో మనోడికి ఛాన్స్ ఇస్తే ఇంకా బాగా ఆడతాడనే పాయింట్ ఉంది. సరే ఇస్తున్నారంటే అవకాశాలు ట్రై చేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. కొంచెం డెవన్ కాన్వే రచిన్ రవీంద్ర. రచిన్ రవీంద్ర అనైనా కొంచెం అలాగే ఛాన్సులు ఇస్తూ వచ్చి ట్రై చేస్తూ వస్తే బెటర్ ఏమో అనిపిస్తోంది నాకు ఒకానొక స్టేజ్‌లో. అంటే రెహానేకి సెట్ అవ్వట్లేదు అది. ఏందో. అంటే రవీంద్ర కూడా మొదటి 2 మ్యాచ్‌లు బాగా ఆడాడంటే తర్వాత అంత గొప్పగా ఏయట్లేదు. చూడాలి మరి ఏం చేస్తారో. ఇదైతే సెట్ అవ్వట్లేదు. రెహానేది ఓపెనింగ్ అయితే మాత్రం. బట్ ట్రై చేస్తున్నారు. అండ్ 6 ఓవర్స్‌కి 55 అంటే పర్లేదు. మరీ బ్యాడ్ అయితే కాదు కదా! కానీ ఇంకా తర్వాత మిడిల్ ఓవర్స్‌లో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ బార్బేరియస్ డెసిషన్స్ అవి. అండ్ ఇంకొకటి శార్దూల్ ఠాకూర్‌ని ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కాలే. నేనేమంటానంటే శార్దూల్ ఠాకూర్ స్లో బాల్ స్పెషలిస్టు. కొన్ని సార్లు. అన్ని సార్లు కాదు. కొన్ని సార్లు. బట్ అది కూడా ట్రై చేయట్లేదు. నార్మల్‌గా ఏసేస్తున్నాడు. ఫస్ట్ బాలే 6తో స్టార్ట్ చేశాడు. ఇంక దానికి తోడు వాళ్ళకి దీపక్ చాహర్ బేసిక్‌గా మంచి బౌలర్ కదా! కాకపోతే తనేమో బౌలింగ్ ఎయలేదు. సో, అదొక దారుణం అని చెప్పొచ్చు. కాకపోతే ఆ కొత్త బౌలరు రిచర్డ్ గ్లెసన్ కొంచెం బెటరు. 3.5 ఓవర్స్ 30 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయడం జరిగింది. ఎంతో కొంత బానే బౌలింగ్ ఏసాడని చెప్పొచ్చు. ఇక ముస్తాఫిజుర్ రెహమాన్ హైలైటే. ఒక మేడిన్ ఓవర్ ఏసాడు 15వ ఓవరు. అసలు మేడిన్ ఎక్స్‌పెక్ట్ చెయ్యం మనం టీ20లో. ఎప్పుడో చాలా రేర్‌గా చూస్తాం మనం. అది 15వ ఓవర్‌లో. అక్కడ మేడిన్ ఏయడం అనేది చాలా పెద్ద విషయం అసలు. మేడిన్ ఏసాడు మొత్తానికి. శివం దూబే 14 రన్‌లు ఇచ్చి ఒక వికెట్ అయితే తీసాడు. సో, తీసాడు వికెట్ తీసాడు బానే ఉంది. కానీ ఏం లాభం ఇంకా వికెట్. బెయిర్స్‌లో వికెట్ తీసేసరికి అప్పటికే అయిపోయింది. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది ఇంకా. ఇంకేం చెప్తాం. సో, ఇంక ఆ తర్వాత మొయిన్ అలీ 2 ఓవర్లకి 22, జడేజా 3 ఓవర్లకి 22. నాకిక్కడ అర్థం కాలే. నేనేమంటానంటే డారెల్ మిచెల్
బేసిక్‌గా ఒక మీడియం పేసర్. అంటే అంతకంటే ఫాస్ట్‌గా అయితే రాదులే మనోడి బాలు. సో, డారెల్ మిచెల్‌కి రైట్ ఆర్మ్ మీడియమా? సో, మనోడికి బౌలింగ్ ఇవ్వచ్చు కదా! ఇప్పుడు ధోని ఆ రోజు క్యాచ్ కూడా పట్టాడు చూడండి డారెల్ మిచెల్ బౌలింగ్‌లో డైవింగ్ క్యాచ్. సో, అది బాగా వైరల్ కూడా అయింది. డారెల్ మిచెల్‌కి ఇవ్వచ్చు కదా బౌలింగు. బాల్ ఇప్పుడు బ్యాట్స్‌మన్ ఫాస్ట్ బౌలర్ అయ్యుండి కొంచెం స్లోగా ఎయడం అనేది వేరే విషయం. డారెల్ మిచెల్ బేసిక్‌గానే కొంచెం స్లో బౌలర్ కదా! సో, కొట్టడం అంత ఈజీ కాదు కదా! ఈ శివం దూబేకి, ఆ తర్వాత మొయిన్ అలీకి ఈళ్ళిద్దరికీ కలిపి 3 ఓవర్లు ఇచ్చే బదులు, ఆ 3 ఓవర్లు డారెల్ మిచెల్‌కి ఇవ్వచ్చు కదా! అనే ఆలోచన నాకు గట్టిగొచ్చింది నాకు. ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలే. ఏం చెప్తాం ఇంకా. అదే అంటున్నా కదా! వరస్ట్ డెసిషన్స్ అనిపిస్తున్నాయి నాకైతే మాత్రం. అండ్ ఇంకొకటి బేసిక్‌గా వీళ్ళు కామెంటేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళేమన్నారంటే, ప్రశాంత్ సోలంకి అని ఒకతనున్నాడు. రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్. సో, తనని పిక్ చేసుకుంటే బాగున్నేమో కదా! ఇంపాక్ట్ ప్లేయర్‌గా అని కూడా అనడం జరిగింది. బట్ ఇంకా ఏమో మరిక. అది కూడా జరగలేదు. స్క్రీన్ మీద ఏదైనా ఫ్లికరింగ్ వస్తోందా? ఏమో ఏదో జరుగుతోంది. ఫ్లికరింగ్ వస్తున్న ఫీలింగ్ వస్తోంది నాకే. మరేమో వీడియోలో వస్తోందో లేదో నాకు తెలియట్లేదు. సో, అది సిట్యుయేషను. తర్వాతేమో ఇంకా ఇనీషియల్‌గా కొంచెం ప్రభ్ సిమ్రన్ వికెట్ ఏదో తీశారు. గ్లాసన్ తీశాడు. సో, ఏదో కొంచెం ఎళ్తుందనుకోటానికి ఇంకా రైలీ రూసో చాలా గట్టిగా కొట్టేశాడు. ఇంక అక్కడే అయిపోయింది మ్యాచ్ అంతా కూడా. సో, ఇంకా ఆల్మోస్ట్ రైలీ రూసో బ్యాటింగ్‌లోనే అయిపోయింది. ఇక శశాంక్ సింగ్ ఏదో మధ్యలో కొంచెం చాలా స్లోగా ఆడుతున్నట్టు అనిపించినప్పటికీ కూడా అసలు రిక్వైర్డ్ రన్ రేట్ ఎక్కువ లేదు కదబ్బా! ఇప్పుడు 53 బాల్‌కి 63 కొట్టాలి ఒకానొక స్టేజ్‌లో. అదేమన్నా పెద్ద స్కోరా అది ఆ టైంకి. ఇక చాలా ఈజీగా కొట్టుకుంటూ ఎళ్ళిపోయారు ఇంక అందుకే. అయిపోయింది. త్వరగా అయిపించేసారు. బేసిక్‌గా చెప్తున్నాను కదబ్బా! అసలు ఏమంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఎవ్వరు ఆడలేదు సీఎస్‌కే తరపున. అండ్ హర్‌ప్రీత్ బ్రార్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. 4 ఓవర్లేసి 17 రన్‌లిచ్చి 2 వికెట్లు తీసాడు కదా! అండ్ హర్‌ప్రీత్ బ్రార్ తీసిన 2 వికెట్లేమో ఒకటి శివం దూబే, ఇంకొకటి అజింక్య రహానే కదా! సో, బేసిక్‌గా ఇవి 2 కూడా కొంచెం ఇంపార్టెంట్ వికెట్ల కిందకొస్తాయి. సో, అందుకని మనోడికైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా రాహుల్ చహర్ కూడా 2 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజాది అండ్ మొయిన్ అలీది. నాకు బేసిక్‌గా రాహుల్ చహర్, రవీంద్ర జడేజా వికెట్ గనక చూసినట్టయితే బాల్ బాగా టర్న్ అయింది. బాగా టర్న్ అయింది. మనము చాలా రేర్‌గా చూస్తాం. అంటే టెస్ట్ మ్యాచ్‌ల్లోనో లేదా వన్ డేల్లోనో చూస్తాం మనం ఆ టైప్ ఆఫ్ టర్న్. ఈ మధ్య టీ20లో అందరూ కూడా స్పిన్నర్ల కంటే ఆ స్పిన్ అనే పేరుతో ఫాస్ట్ బౌలింగ్ ఏసేస్తున్నారు. 102లు, 105లు, 110లు ఏసేస్తున్నారు. సో, ఇయన్నీ ఉంటున్నాయి కాబట్టి మనం అంత టర్న్ చూడట్లేదు ఈ మధ్య కాలంలో. అయితే ఆ రాహుల్ చహర్ ఎప్పుడైతే ఆ వికెట్ తీసాడో జడేజాని అంత మంచి టర్న్‌తో నేను ఏమనుకున్నా అంటే, ఆహా! ఇంత టర్న్ ఉందంటే జడేజా దుమ్ము లేపుతాడు ఇంకా టర్నింగ్‌తో. ఇంకా ఏముందిలే ఇంకా రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌లందరికీ కూడా చుక్కలే. వీళ్ళ దాంట్లో మాక్సిమం అందరూ కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌లే కదా! బెయిర్స్టో గాని, ప్రభ్ సిమ్రన్ గాని, శశాంక్ గాని, జితేష్ గాని వీళ్ళందరూ కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌లే కదా! సో, ఆబ్వియస్‌లీ వీళ్ళకి ఉంటదిలే ఇంకా జడేజా బౌలింగ్‌లో అనుకుంటే, లేదు. నథింగ్. టర్నే లేదసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏం చెప్తాం ఇంకా. ఇంక ఆ తర్వాత వాళ్ళ దాంట్లో బౌలింగ్ అయితే బానే ఉందబ్బా! రాహుల్ చహర్ కూడా 4 ఓవర్‌లో 16 రన్‌లు ఇచ్చి 2 వికెట్లు. రబాడా కూడా 4 ఓవర్లకి నిద్రొచ్చేత్తుంది. 23 రన్‌లు ఇచ్చి 1 వికెటు. హర్షదీప్ ఒకడే గట్టిగా తగిలించుకున్నాడు. 4 ఓవర్లకి 52 రన్‌లు. ఇంక అది మ్యాటరు. ఇక సీఎస్‌కే ఫ్యాన్స్‌కి ధోని ఓ 6 కొట్టాడు కాబట్టి అంటే ధోని ఫ్యాన్సే ఎక్కువ మంది ఉంటారు. సో, అది చూసినోళ్ళకి కొంతవరకు హ్యాపీగా అనిపిస్తది గానీ, బేసిక్‌గా వీళ్ళ నుంచి బేసిక్‌గా ఆ ఇంటెంట్ కూడా కనబడట్లేదనే పాయింట్ ఏదైతే ఉందో, అది ఖచ్చితంగా మోస్ట్ బార్బేరియస్ థింగ్ అనే చెప్పాలి. ఇప్పుడు సీఎస్‌కే సేమ్ పొజిషన్‌లో ఉంది. అంటే 10 మ్యాచుల్లో 10 పాయింట్లతో ప్లస్ 0.62 రన్ రేట్‌తో ఫోర్త్ పొజిషన్‌లో అయితే ఉంది. సో, యాజ్ ఆఫ్ నౌ ఓకే. సేఫ్ జోను. బట్ నెక్స్ట్ ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ మ్యాచ్ ఉంది గదా! ఆ మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ గెలిచినట్టయితే అప్పుడు సీఎస్‌కే కిందకి పడిపోద్ది. బట్ ఏమో ఆర్ఆర్ ఉన్న ఫార్మ్‌కి కొంచెం కష్టమేనేమో అన్నట్టు కూడా అనిపిస్తుంది నాకు ఎస్ఆర్‌హెచ్ గెలవడం. బట్ ఏమో లెట్స్ సీ. వి హావ్ టు వెయిట్ అండ్ ఆర్ఆర్ 9 మ్యాచుల్లో 8 గెలిచి ఒకటి ఓడిపోయిన టీమ్ అది. అది సో, చెప్పలేము. అది గెలిచే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి దానికి. సో, అది మ్యాటర్ అనమాట. సో, ఇంకా ఓకే. కానీ సీఎస్‌కే ఈ మ్యాచ్ గెలిచేసుంటే చాలా ఈజీగా అంటే వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ బెటర్ అయిపోయేవి. ఎందుకంటే వీళ్ళు ఎల్ఎస్‌జీ కంటే బెటర్ రన్ రేట్‌లో ఉన్నారు కాబట్టి థర్డ్ పొజిషన్‌కి వెళ్ళిపోయేటోళ్ళు. థర్డ్ పొజిషన్‌కి వెళ్ళిపోవడం అండ్ అదే ఎస్ఆర్‌హెచ్ గెలిచినా కూడా ఇంక ఈళ్ళకేం ఫరక్ పడదు. ఎస్ఆర్‌హెచ్ బేసిక్‌గా రన్ రేట్ చాలా తక్కువ ఉంది కదా!
అండ్ బేసిక్గా ఈ మ్యాచ్ ఇక్కడే ఓడిపోయారంటే నెక్స్ట్ మళ్ళీ పంజాబ్తో 5వ తారీఖున మ్యాచ్ ఉంది. అది ధర్మశాల, బేసిక్గా పంజాబ్ కాదు యాక్చువల్గా. పంజాబేనా ధర్మశాల కాదు కదా, ఏమోలే. ధర్మశాల హిమాచల్ ప్రదేశ్ కదా, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం. సో ఇంకా అందులో మ్యాచ్, మరి అందులో ఏం చేస్తారో మరి తెలియాలి, ఇంకా గెలుస్తారో లేదో మరి ఇంకా. సో అది గైస్ మ్యాటరు. సో అలాగా సిఎస్కే అయితే ఓడిపోయింది. అండ్ నాకైతే మాత్రం డెఫినెట్గా బ్యాటింగ్ బౌలింగ్ అన్నిట్లోని కూడా కానీ వరస్ట్గానే అనిపించింది నాకు. అండ్ నేను పతిరానా ఉండుంటే మేబీ కొంతవరకు బెటర్ అయ్యేదేమో. అంటే మేబీ మనోడు వైల్డ్ వేసినా కూడా వికెట్లు అయితే బాగా వేస్తాడు. వాళ్ళు కూడా బాగానే వైల్డ్ వేశారు పాపం. ఇంకోటి ఏంటి తెలుసా, పోన్లే పాపం అని జాలి తెలిసి వాళ్ళు 12 వైల్డ్ ఒక నోబాల్ వేశారు. 13 రన్లు తీసేయండి ఒకసారి స్కోర్లోంచి, 162లోంచి 149 అదే కొట్టారు. అది మళ్ళీ 5 ఎల్బీలు ఉన్నాయి. వాటిని మనం ఎక్స్ట్రాల కింద, వాళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రాల కింద కన్సిడర్ చేయలేం. సో వాళ్ళే 13 రన్లు ఇవ్వడం జరిగింది ఎక్స్ట్రాగా. వీళ్ళు ఇచ్చారులేండి అబ్బా, వీళ్ళు పుణ్యాత్ములే. అమ్మో నీ దగ్గర నుంచి అంత తీసేసుకుని నేను లావ్ అయిపోతాను తిరిగి ఇచ్చేస్తానని చెప్పి 7 వైళ్ళు 2 నోబాళ్ళు ఇచ్చారు. శార్దూల్ ఠాకూర్ అన్ఫిట్ అబ్బా, అదైతే చెప్తా. ఎందుకంటే శార్దూల్ ఠాకూర్ ఒక ప్రాపర్ లైన్ అండ్ లెంత్ ఉండట్లా. ఏదో వేసుకెళ్ళిపోతున్నాడంటే వేసుకెళ్ళిపోతున్నాడు అన్నట్టు అయిపోతుంది. ముస్తాఫిజర్, దీపక్ చాహర్ మొదటి 3 ఓవర్లు పర్లేదు, మొదటి 2 ఓవర్లు, 3 కూడా కాదు 2 ఓవర్ పవర్ ప్లేలో మొదటి 2 ఓవర్లు కొంచెం బెటర్గా వేయగలుగుతాడు అంతే. ఇంకా ఆ తర్వాత అంతే పరిస్థితి. సర్లేండి, ఎనీహోమ్ మొత్తానికైతే ఆర్సీబీ అంటొచ్చి ఆర్సీబీ పేరు వస్తుంది. సరే సిఎస్కే అయితే ఓడిపోవడం జరిగింది. అది కూడా ఫోర్ట్రెస్ చపాకులో ఓడిపోవడం జరిగిందనమాట. సో అందుకే ఫోర్ట్రెస్ అని పెట్టకూడదు. కంచుకోట అంటే ఆల్రెడీ ఓసారి బ్రేక్ అయింది, మళ్ళీ ఇప్పుడు బ్రేక్ అయింది. ఎందుకు ఇవన్నీ? హ్యాపీగా మ్యాచ్లు చూసుకొని ఎంజాయ్ చేసుకుంటే అయిపోద్ది కదా అనిపించింది నాకు. సో అది గైస్ మ్యాటర్. సో నాకైతే మ్యాచ్ గురించి ఇలా అనిపించింది. డెఫినెట్గా మేనేజ్మెంట్ విషయంలో కానీ, లేదంటే బ్యాట్స్మెన్స్ ప్లేయింగ్ క్యాపబిలిటీస్ విషయంలో కానీ, ఇంటెంట్ విషయంలో కానీ, ఆ T20 స్టైల్ విషయంలో కానీ, మొత్తం అన్నిట్లోని కూడా డెఫినెట్గా సిఎస్కి ఈ మ్యాచ్లో అయితే మాత్రం చాలా వెనకబడింది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో అది గైస్ నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించింది ఈ మ్యాచ్ గురించి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాలా పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, మీకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.